ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ టాపిక్ ఏంటంటే ఆ, ఇప్పుడు మా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమిటి, అది అసలు అట్లా ఎందుకు అయ్యింది, అదే విధంగా ఇక్కడ వక్ఫ్ బోర్డు కూడాను అసలు ఈ వక్ఫ్ బోర్డుని వాళ్ళు ఎందుకు ఎదిరిస్తున్నారు, ఎందుకు ఆపాలని చూస్తున్నారు ఈ సోకాల్డ్ మైనారిటీస్. అండ్ ఆల్సో కాశ్మీర్ ఇష్యూ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎందుకు నేర్చుకోవట్లేదు, వీటి గురించి మాట్లాడటానికని చెప్పి ఆ, కాశీనాథ్ గారిని పిలిచాను. ఈయన ఇండియాలో ఆ, బాగా తిరిగి అన్ని వీటి గురించి బాగా విశ్లేషణ చేసిన మనిషి. సో ఈయనకైతే బాగా తెలుస్తుందని చెప్పి ఈ వీటి గురించి మాట్లాడటానికి పిలిపించాను. నమస్కారం కాశీనాథ్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూశారు కదా నేను టాపిక్. సో దీని గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? అసలు మనం కాశ్మీర్ ఇష్యూ నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోలేదు, దీంతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆ, ముస్లిమ్స్ ముస్లిమ్స్ హిందూస్ని ఆ, చాలా మంది చంపడం, ఊచకోయటం అని అంటున్నారు కదా. దీంట్లో దీనివల్ల ఇండియాకి, భారతదేశానికి ఏమైనా ప్రమాదం ఉందా? అట్లాగే ఈ ప్రమాదంతో మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డు కూడా కలవటం వల్ల ప్రమాదం పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? మన పొలిటీషియన్స్ వీటిలన్నిటినీ అసలు ఎందుకు మాట్లాడట్లేదు? దీని గురించి కొంచెం చెప్తారా సార్? ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనము కాశ్మీర్ నుండి నేర్చుకోవడం కాదు, గత చరిత్ర నుండే మనం ఏం నేర్చుకోలేదు. ఆ, గత చరిత్ర అంటే సుమారుగా 800 ఏళ్ళ మొఘల్ పాలన నుండి కానీ, ఈ ఉమ్, తురస్కుల పాలన నుండి కానీ, ఈ మన ఏ ఏ స్టేట్ తీసుకున్నా వాళ్ళ అండర్లో పనిచేసాం మనం అందరం అవును, బానిసలుగా. అవును, వాళ్ళు మన మీద పెత్తనం చేశారు. అందుకే ఇప్పుడు ఏ గుడి మసీదు ఈ న్యూసెన్స్లు అన్నీ ఉన్నాయి. అవును. మనం అక్కడ ఏం నేర్చుకోలేదు. ఇంకా ఉమ్, కాశ్మీర్ దాకా ఏంటి, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాని మీద కూడా మనం నేర్చుకోము, మేలుకోము. ఆ, ఎందుకు అంటే మనలో సమిష్టి తత్వం అనేది లేదు. మనం ఇప్పుడు డివైడ్ అయి ఉన్నాం. క్యాస్ట్ పరంగా, రాష్ట్రాల పరంగా, భాష పరంగా, అన్ని రకాలుగా. మన పేరుకి సౌత్ ఇండియన్స్ అనుకున్నాము. తమిళనాడు, తెలుగు, కేరళ, కన్నడ, తమిళ్, ఈ ఉమ్, ఈ ఈ రకంగా డివైడ్ అయ్యింది. అవును, మళ్ళీ స్టేట్ వైజ్ డివైడ్ అయ్యింది. అవును, మనం మన భారతీయులమే కానీ, మన కర్ణాటక నుండి నీళ్లు రావాలి అంటే తమిళనాడు వాడు మొత్తుకోవాలి. తమిళనాడు నుండి కేరళకి నీళ్లు రావాలంటే వాళ్ళు మొత్తుకోవాలి. ఇట్లా మనకు ప్రతి ఒక్క ఇష్యూలో మనం స్టేట్ వైజ్ కానీ అన్ని రకాలుగా డివైడ్ అయి ఉన్నాం. మనకు అందుకే కాశ్మీర్లో అప్పుడు అంత ఊచకోత అవుతున్నా మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువులు ఏకం కాలేదు కదా. కాశ్మీర్లో అవుతుంది అంతవరకే పోయాం కానీ అవును, అక్కడ సాటి హిందువులు, నా బంధువులు, నా సోదరులు చనిపోతున్నారు. అక్కడ నా సోదరీమణుల మీద ఇటువంటి దాడి జరుగుతుంది. వాళ్ళని రేప్ చేస్తున్నారు, ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు, జిహాదీ మనస్తత్వంతో ఇట్లా చేస్తున్నారు. ఆ కాశ్మీర్ మనదే, మన కాశ్మీరు, మన ప్రాంతము. దాంట్లో వీళ్ళ పెత్తనం ఏంటి అని ఆ రోజు కనుక మేల్కొని ఉంటే ఇవాళ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు కానీ, హైదరాబాద్ చెందిన ఇద్దరు తోడుదొంగలు సార్. అన్నదమ్ములు కానీ సార్ కానీ మీరు ఇప్పుడు ఇది మాటలు అంటుంటే మాట్లాడేవాళ్ళు కాదు. సరే, కానీ మీరు ఇప్పుడు అంటుంటే అసలు కాశ్మీర్లో అంత గొడవలు జరుగుతున్నప్పుడు మనకి అసలు ఈ ఇండియాలో మిగతా రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో ఈ స్థాయిలో అసలు తెలియలేదు సార్. మనకి ఎందుకు తెలియదు? తెలిసింది సార్. ఎందుకు నేను చిన్నోన్నే కానీ పేపర్లో అన్నిట్లో మనకు న్యూస్ వచ్చేది. అలా జరుగుతుందనేది తెలిసింది కదా. టెర్రరిస్టులు వచ్చి కాలుస్తున్నారని తెలిసింది కదా. ఆ కాలుస్తున్నారు మసీదులలో కానీ ఎక్సోడస్ అయిపోయింది, హిందూ వాళ్ళందరూ అదే ఎక్సోడస్ కదా అయ్యారు. మనము ఇప్పుడు ఒక ముస్లిం చనిపోతే మొత్తం ముస్లిం సమాజం వచ్చి నిలబడుతుంది. ఎగ్జాక్ట్. మన హిందువులకు రాలేదు కదా. ఒక హిందువు కాదు, వందల మంది హిందువులు చచ్చిపోయినా రాలేదు కదా. అవును, దేశం డివైడ్ అయినప్పుడు రైళ్లలో శవాలను పంపారు కదా. పాకిస్తాన్, ఇండియా విడిపోయినప్పుడు అవును, మన భారతదేశాన్ని ముక్కలు చేసినప్పుడు మనం చనిపోయాం కదా. అవును, ఇప్పుడు గాంధీ, నెహ్రూలు ఉమ్, ఆ, కలకత్తా టైంలో ముస్లిం లీగ్ గొడవలు అయినప్పుడు 10,000 మంది చనిపోతే గాంధీ హిందువులు చావడానుకున్నారని అన్నాడు. అన్నా కానీ మనం గాంధీని జాతిపిత అని చెప్పుకుంటూ భజన చేస్తారు కదా.
సినిమాలో రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరల్లా తేరేనాం అంటాడు కానీ అవును వాళ్ళు ఈశ్వరల్లా తేరేనాం హిందూ చెప్పినప్పుడు మళ్ళీ అదే ముస్లిం మళ్ళీ అనాలి కదా ఈశ్వర్ అనేది వాళ్ళు అన్నారు అని చెప్పి మనమే నేర్పుతుంది కదా వాళ్ళని. అవును అవును వాళ్ళు అన్నారు వాళ్ళ వందే మాత్రం అనని వాళ్ళు ఇప్పుడు మేము అనము అంటున్నారు కదా. అవును ఫ్రీడమ్ వచ్చేటప్పుడు అందరూ అన్నారు కదా వందే మాత్రం అని. అప్పుడు హిందూ లేడు ముస్లిం లేడు అందరూ అన్నారు వందే మాత్రం అని. అవును. ఇప్పుడు వందే మాత్రం అనమనే ముస్లిమ్స్ ఎక్కువైపోయినారు కదా. ఇప్పుడు ఎందుకని? నువ్వు ఒక ఒక మాట ఉంటుంది సార్. 10 మంది ముస్లిమ్స్ ఉన్నారు అనుకోండి, 10 మంది హిందూస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఒక ముస్లిం ఇద్దరు ముస్లిం ఉన్నప్పుడు వాడు ఎదురు పడితే నమస్తే అంటాడు. పాతకాలంలో అయితే జై శ్రీరామ్ అనేటోడు. ఇద్దరు ఉంటాయి. ఇద్దరు ఆ, నుండి నలుగురు అయ్యారు అనుకో కసేవో అంటాడు. వాడు ఉమ్, అదే అన్నాడు ఇది అన్నాడు. ఉమ్, నలుగురు నుండి ఆరుగురు అయ్యారు అనుకో ఉమ్, సలాం అలైకుం అంటాడు. ఆ, ఆరుగురు నుండి 8 అయ్యారు అనుకో జిహాదీ అంటాడు. అంటే నేను ఉమ్, చెప్పినట్టు నువ్వు వినాలా ఇప్పుడు ఆ, మా మా పాలన రావాలా ఇస్లాం పాలన రావాలా అంటాడు. ఉమ్, 8 నుండి 9 అయ్యాడు అనుకో ఉమ్, ఈయన్ని ముస్లిం చేసేస్తారు. ఉమ్, అంటే వాళ్ళది ప్రొసీజర్ ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి ముందరే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు మా ఉమ్, ఊర్లో. ఉమ్, ఆ, అప్పుడేమి ఇటువంటి విద్వేషం లేదు. మేము ఉమ్. చాచా అని పోయి మాట్లాడేది మమ్మల్ని ముద్దు చేసుకుంటా పిల్లలం అని చెప్పి పిలిచి చాక్లెట్లు ఇచ్చేటోడు. అప్పట్లో కాఫీ బిస్కెట్లు వచ్చేవి. అవును అవును కాకపోతే బిస్కెట్ లాగా ఉండేవి చిన్న చిన్న కేకులు. అవునవును అవును. కావాలన్నా చాక్లెట్ అని చెప్పి ఇచ్చేటోడు. మాకు నోట్లో వికారం అయితే నవ్వుకునేటోడు అట్లా. అట్లా నేను చెప్తున్నా కదా అప్పుడున్న ముస్లిం ఇప్పుడు లేడు. ఎందుకు లేడు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ. ఉమ్, అప్పుడు 10%, 2%, 5% ఉన్నోడు ఆ రకంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు 35% అయినామా అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఇంత ఉన్నారా లేదా మనకు తెలియదు కానీ వాళ్ళది వాళ్ళ యూనిటీ ఎక్కువైంది. జనాభా ఎక్కువైందనే కన్నా యూనిటీ ఎక్కువ. మనోళ్ళు కళ్ళు తెరిచారా మనకేమో ఒకళ్ళు లేక ఇద్దరు ముద్దు అనేది ఒక కొటేషన్ మనకు పెట్టి వాడు అవును 9 మంది 10 మందిని కనేటట్టు చేసి ఇన్బ్యాలెన్స్ చేసి మన దేశాన్ని ఇస్లామీకరణ చేయాలనుకున్న ప్రభుత్వం కాంగ్రెసే కదా ఆ టైంలో పరిపాలించింది. అవును అవును. ఇవాళ మనం ఎవరినైతే మన పూర్వులు మన పెద్దలు మన తల్లిదండ్రులు వాళ్ళు ఎవరికైతే భజన చేశారో వాళ్ళు మనల్ని కమ్మేయడానికి కుట్రలు చేశారు అనేది అర్థం చేసుకోకుండా ఉన్న స్థితిలో ఉన్నాం. ఇవాళ మన గురించి మన హిందువుల ఐక్యత గురించి పాటుపడ్డ వీర సావర్కర్ని అవతల వాళ్ళు తిట్టే స్థితి, వీర సావర్కర్ని పిరికివాడనే పరిస్థితి ఉన్నా మనం మాట్లాడట్లేదు. మన హిందువులు వాళ్ళకే భజన చేస్తున్నారు అదే కాంగ్రెస్ నాయకులకు. వీర సావర్కర్కి పడ్డ జైలు శిక్ష మొత్తం స్వతంత్ర చరిత్రలోనే ఓడికి పడలేదు. అవును. ఆయన పడ్డ బాధ ఏ ఒక్కడు పడలేదు. అందుకే ఆయన్ని బ్రిటిష్ వాడు అన్నాడు స్వతంత్ర వీరుడు అని, మనం అనలేదు. ఉమ్, అట్లాంటి వాడిని ఇప్పుడున్న ఈ రాహుల్ అనేటోడు ఎవడైతే ఇటాలియన్ కిడ్ ఉన్నాడో ఆయన వీర్ సావర్కర్ నేను కాదు నేను గాంధీని నేను వీర్ సావర్కర్ కాదు అంటాడు. కరెక్ట్గా తీసి ఆయన గాంధీ పేరు ఆయనకు సంబంధమే లేదు. లేదు. అవును. ఆయన గాంధీ వారసుడు గానే కాదు. అదొక పేపరు తిప్పి జనాలను పిచ్చోళ్ళని చేసి పరిపాలన చేస్తుంటే మనమే వాళ్ళ కోట్లు వేస్తున్నాం కదా. మన మన ఇప్పుడు మ- మనకు నేను చెప్పాను మనకు ఈ దేశం మనది అనే భావన పోయింది. ఎందుకు పోయింది అంటే ఎక్కడైనా బతకచ్చు మనం. అమెరికాకైనా పోయి బతుకుతాము, దుబాయ్ పోయి అయినా బతుకుతాము, ఎక్కడైనా బతకగలుగుతాం అనేది ఒకటి ఉంది మనకి. కాకుంటే ఆ దేశంలో మన మీద దాడి జరుగుతుంది. మన కెనడాలో హిందువుల మీద దాడి జరిగింది. ఎవరు చేశారు? మన సాటి మన సోదరులే సిక్కులు. సిక్కులు. సిక్కులు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? హిందువుల నుండి తయారైన వాళ్ళే కదా వాళ్ళు. అవును ధర్మరక్షణకు గురునానక్ తయారు చేసిన సైన్యం అవును సిక్ అంటే సింహాలు వాళ్ళు. ఇవాళ ఆ సింహాలే మనల్ని గరుస్తున్నాయి కదా. మనోడే మనల్ని గరుస్తున్న స్థితి వచ్చింది. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే స్థితి వచ్చింది. మన దేశానికి ద్రోహం చేసే స్థితి వచ్చింది. అయినా హిందువులం మనం ఎక్కడ రెస్పాండ్ అవుతున్నాం? ఆ, జరిగింది కెనడాలో, జరిగింది బంగ్లాదేశ్లో. ఇప్పుడు బంగ్లాదేశ్లో అమ్మాయిల్ని ఒకటే రోజులో ఇస్లాం కింద కన్వర్ట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ని చంపేసి అమ్మాయిల్ని మిగుల్చుకొని కన్వర్ట్ చేస్తున్నారు. అది ఎంత నీచం! భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లిం అయినా దాన్ని ఒక్కసారి ఒక్క లీడర్ అన్న అది చేసే తప్పు అని ఒక్కడన్నా అన్నాడా?
ఒక్క భారతీయుడు, భారతదేశంలోని హిందువులు కూడా అట్లా జరగనియ్యము. ఒకవేళ అలా జరిగితే ఇప్పుడున్న మన సిటీలలో ఉన్న రోహింగ్యాలను అంతా ఒకడన్నా అన్నాడా? ఇదివరకు అన్నోడు ఒకడే ఒక వ్యక్తి, బాల్ ఠాకరే. ఉమ్, అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరిగితే హజ్ పోయేటోళ్ళ మీద మేము దాడి చేస్తామంటే ఆయన బతుకున్నంత కాలం మళ్ళీ దాడి జరిగింది. ఉమ్, ఇవాళ అలా అని ఒక నాయకుడు కనిపిస్తలేడు మీకు. హిందువుల గురించి మాట్లాడే నాయకుడు లేడు. మనం నమ్మిన నాయకుడు ఏం చేయట్లేదు. నేను మరీ మరీ చెప్తాను, మనం హిందువుల గురించి ఉన్నాడు అనుకున్న మోడీ బంగ్లాదేశ్ని బెదిరియడం ఎంతసేపు? నువ్వు అవును బంగ్లాదేశ్నే బెదిరియలేకపోతే రేపొద్దున చైనాని ఏం ఎదుర్కొంటావు? అవును ఓ మన దేశం గట్టి ఉంది అని మన మీడియాలో ఆయన భజనతోటి వస్తుంటాయి కదా, ఆయన ఫోటోలు వీడియోలు వాట్సాప్ గ్రూపులలో. నువ్వు అంత చెప్పనించు అదని చెప్పే వ్యక్తి, నువ్వు బంగ్లాదేశ్ని బెదిరియలేకపోతున్నావా? సార్ మన హిందువులంతా నడుచుకుంటూ పోతే బంగ్లాదేశ్ చేతికి వస్తుంది, ఆర్మీ కూడా కాదు. ఉమ్, మనమే హిందువులందరూ ఒకసారి పాదయాత్ర చేసుకుంటూ పోతే మొత్తం బంగ్లాదేశ్ చేతికి వస్తుంది. ఇదివరకు పోయినా మళ్ళీ మన చేతికి తీసుకోవడం పెద్ద పని కాదు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ ఎలక్షన్లు అనేది ఒకటి. మనకు ఎలక్షన్లు ఈ ఆ టెంప్టేషన్ చూపించి ఇక్కడ ఎలక్షన్లలో ఓట్లు పడాలి. ఇప్పుడు ఓవైసీ ఇన్ని మాటలు అంటున్నాడు, మోడీ యాక్షన్ తీసుకున్నారా? పార్లమెంట్ లో పాలస్తీనా, జై జై పాలస్తీనా అన్నాడు, పాలస్తీన్ యాక్షన్ అన్నాడు. తీసుకున్నారా? నీ దేశంలో నీ పార్లమెంట్ లో విదేశీ దాన్ని ఎవడైతే నమస్కరిస్తున్నాడో, జై అంటున్నాడో, భారత్ మాతాకి జై అనను అన్నోడు, ఉమ్, భారత్ మాత జై అంటే నా గొంతు కోసుకుంటా తప్ప నేను అనను అన్నోడు జై పాలస్తీనా అన్నాడు. అంటే నువ్వు ఆయనను భరిస్తూ పార్లమెంట్లో ఇంకా చూస్తున్నాం మనం అతన్ని. మన పార్లమెంట్ యాక్షన్ తీసుకోలేదు. ఇదే వేరే దేశం అయితే కాల్చి పడేస్తారు. ఈ మన దేశం, మనం నమ్మిన నాయకుడే మనకు మోసం సార్. మనం ఎవరైతే నమ్ముతున్నామో గుడ్డిగా, వాళ్ళు చేతగాని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, పిరికి సన్నాసులు. నిజంగా చేయాలనుకున్నాడు ఎవడైనా, ఇప్పుడు ఇదే పరిస్థితి నాలాంటి వాడికి ఇస్తే నేను చేసి చూపిస్తాను. ఉమ్, ఇప్పటికి కూడా సార్ మనం ఒక 10,000 మంది ఒకటయ్యి అందరం బస్సులు ట్రైన్లు వేసుకొని కనుక బంగ్లాదేశ్ బార్డర్కి పోతే గవర్నమెంట్ కదులుతుంది. ఉమ్, ఇంకోసారి అలాంటివి జరిగితే మేము తిరగబడతామని చెప్పి అంటే ఎందుకు కాదు? అందరికి తెలుసు హిందువులు తిరగబడారు, చేతగాని దద్దమ్మలని తెలుసు కాబట్టి మన నాయకులు అట్లున్నారు. మన నాయకుడే, మన హిందువే, మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులే, ఒకడేమో హిందువులను బొందుగాడు అన్నాడు, ఒకడేమో భారత్ మాత ఎవరు, ఆమెకు ఎవరు పుట్టిరు అది ఇది అని మాట్లాడింది. ఇద్దరు ముఖ్యమంత్రులే. అవును ఉం? ఒక ప్రధాని అయితే డైరెక్ట్ అన్నాడు భారతదేశం మీద మొదటి హక్కు ముస్లింలదే అని, మన్మోహన్ సింగ్. అవును మన్మోహన్ సింగ్. ఇప్పుడు ఇవన్నీ జరిగినా మనం వాళ్ళకి ఓటేస్తున్నారు కదా, హిందువులు అనేటోడు వాళ్ళకి ఓటేస్తున్నాడు కదా. అవును ఇక సిగ్గెక్కడ ఉంది సార్? ఇక్కడ రోషం లేని జన్మలు, ఈ ఈ ఈ నీచమైన జాతి. నేనైతే హిందువుగానై ఉండి హిందువులను తిట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న బాధపడిపోతాను. ఉమ్. మనకి ఎక్కడ ఉంది సార్ పౌరుషము? మరి ఒకడు మనల్ని బెదిరిస్తే, ఒకడు మనల్ని బెదిరిస్తున్నాడు. ఏ తేరా బాప్ కా జాగిర్ హై, హమారా బాప్ కా జాగిరే అని ఓవైసీ అంటున్నాడు. భారతదేశం ఆయనదని. అవును హిందుస్థాన్ అని మాట్లాడతాం, భారతదేశం అని మాట్లాడతాం. ఈ భారత భూభాగం మనది, మనల్ని కబ్జా చేయడానికి వచ్చినాడు, వాడు వెళ్ళిపోయినాడు. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చినాడు, వాడు వెళ్ళిపోయినాడు. కానీ వాళ్ళ వాళ్ళ రక్తాలు ఇప్పటికీ ఉన్నాయి కదా. వాళ్ళు చేసిన అరాచకంలో పుట్టిన అక్రమ సంతానమే కదా వీళ్ళంతా. మన దేశంలో ఉంటూ మన దేశంలో తిరుగుతూ మన దేశంలో ఉండి విదేశీ మతాలకు చేస్తున్న మత మార్పిడి చేస్తున్న ముఠాలని అక్రమ సంతానమే. మన దేశంలో ఉండి మన దేశాన్ని మెచ్చుకోకుండా విదేశాలను మెచ్చుకునేవాడు అక్రమ సంతానం. నాకు అవును. పెద్ద అనుమానం ఉండేది ఇదివరకు, వాళ్ళు రేపులు చేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అట్లా పుట్టిన జాతులే ఇవి. ఓహో ఆ ఓకే ఓకే. టైంలో వాళ్ళు చేసిన రేపులలో పుట్టిన సంతానం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అట్లా పుట్టిన సంతానమే ఓవైసీ కానీ క్రిస్టియన్ మతం మార్పిడి మాఫియా ముఠ కానీ. నేను ఆ, మాట కొంచెం కఠినం కానీ నేను ఫ్యాక్ట్ చెప్తాను. అంతేలేండి అంత అంతే. ప్రేమ ఎందుకు వస్తుంది? మనకెందుకో రాదు అట్లా. మనకు మన దేశం మీద మన భావం ఉంటుంది, మన ప్రేమ ఉంటుంది గట్టిగా. ఎందుకు అవును అంటే మనం ఒరిజినల్, వాళ్ళు క్రాస్ బ్రీడ్. వానికి అవును ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనం కుక్కల్ని పెంచుకునేటప్పుడు మంచి జాతి కుక్కలు, క్రాస్ బ్రీడ్ కుక్కలు అని ఉంటాయి. అవును. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ కుక్క సడన్ గా కరిచేస్తుంది. ఫెరోషియస్ ఒరిజినల్ చాలా. బ్రీడ్ ఎప్పుడు కరవదు. ఆ, అది ఫె- క్రాస్ బ్రీడ్, దాని బుద్ధి ఎప్పుడు మారుతుందో తెలియదు. తెలియదు. అవును సింకీగా ఉంటుంది అది. ఆ, ఆ, అట్లుంటది. అది సడన్ గా అటాక్ చేసేస్తుంది, అన్నం పెట్టిన చేతిని కొరుకుతుంది.
వీళ్ళు అలాంటి వాళ్ళు క్రాస్ బ్రీడ్ వాళ్ళు. ఆ, లేకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీది ఎన్నో ఉన్నాయి, సంబంధించింది. ఆయన బ్రిటిష్ సిటిజన్ అని ఉంది, ఆయనది డెక్కన్ హెరాల్డ్ కేసు ఉంది. ఎందుకో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదు. తీసుకోవట్లేదు. అవును, అవును, మనకు అది. వస్తూనే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఆయన ఆ, చైనా తోడు కలిసాడు అని చెప్పేసి వస్తుంది, అమెరికాలో కూర్చొని వస్తుందని ఉంటుంది. అన్ని మొన్నైతే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మణిపూర్ సీఎం అన్నీ ఉన్నాయి. మన మణిపూర్ సీఎం అమెరికా పోయి నార్త్ ఈస్ట్ అంతా సపరేట్ క్రిస్టియన్ కంట్రీ చేయాలని చెప్పి మాట్లాడాడు. గవర్నమెంట్ ఏమైనా అరెస్ట్ చేసింది ఆయన? ఆ, దేశద్రోహం అనేది ఉన్నది కదా సార్. ఈ నాయకులను నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆర్మీ జవాన్లే అమాయకులు. ఆ, మాకు ఒక ఆర్మీ ఆఫీసర్ తెలుసా, ఆయన చైనా బార్డర్ లో పనిచేస్తుండే. ఉమ్, నేను ఒకరోజు డైరెక్ట్ అడిగిన, సార్ మీరు పుట్టింది రావడానికేనా? ఉమ్, అదేంది పోయి అట్లా అన్నావు అన్నారు. ఉమ్, లేకుంటే ఏంది, మీరు అంతా బయట ఉన్నారు, ఆడేం గొడవలు లేవు బార్డర్ లో. ఉమ్, అయితే చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, ఇంత డబ్బులు ఖర్చు పెడతారు, ఇంత చేస్తారు. ఇవాళ రేపు అన్ని లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చినాయి, ఎవడు పోయి డైరెక్ట్ ఎదురెదురు పడి కాల్చుకోరు, పైకి బాంబులు వేసుకునేది. ఉమ్, ఏదో ఒకటి ఆర్మీ అయితే ఉన్నారు కదా, మీకు బయటి కన్నా అంతర్గత శత్రువులు ఈ రకంగా ఉంటే మీరు ఒక్కరు యాక్షన్ తీసుకోరా? మీ దగ్గర యాక్షన్ టీం పెట్టేసి ఉమ్. ఇటువంటి దేశానికి విరుద్ధంగా మాట్లాడి, ఇప్పుడు స్వరా భాస్కర్ అని ఒక ఆమె ఉంది. ఆమె అవును, సినిమా యాక్ట్రెస్, మన ఎలక్షన్ లో మారింది, ఆ ముస్లిం ని చేసుకుంది, మారింది. మారింది. అవును. ఆమె ఇంతగా, నేను ఆమెదో క్లిప్ చూసి, ఆమె ఏమంటుంది, హిందువులు దాడి చేస్తున్నారు ముస్లింల మీద, ముస్లింలను చంపుతున్నారు. ఉం? జడ్జిలు ఏం చేస్తున్నారు, జడ్జిలకి ఏమి డబ్బులు కావాలనా, లేకుంటే వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయి ఉన్నాక కూడా ఏం వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయేటోళ్ళే కదా, యాక్షన్ తీసుకొని రాదా అని ఆమె అంటుంది. అవును. ఎవరు, మన హిందువు పోయి ముస్లింని పెళ్లి చేసుకొని ముస్లింగా మారిన ఆమె హిందువులను బ్లేమ్ చేస్తుంది. హిందువులు ఎక్కడ దాడి చేసింది ఒక ఇన్సిడెంట్ ఉందా? మనం ప్రతిఘటన చేస్తున్నాం ప్రతిసారి. గోద్రా ఇన్సిడెంట్ తీసుకుంటే ఆ, మన ట్రైన్ మీద దాడి జరిగి మనోళ్ళని చంపితే కదా తిరిగి చేసింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇన్సిడెంట్స్ మనుషుల మెదడులోంచి తీసేశారు. అది తీసేసి అది హిందువులే ఎవరు? డైరెక్ట్ గా దాడి మీడియా. చేశారు అంటున్నారు. మీడియా అది. ఇదంతా మీడియా ఎవరు ఏజెంట్లు? ఇవన్నీ ఫారిన్ ఏజెంట్లు. అవును, వీళ్ళందరూ హిందువులుగానే ఉంటారు కానీ వీళ్ళ లోపల హిందూ వ్యతిరేకత ఉంటుంది. ఇవాళ అవును. ఒక సుప్రీంకోర్టు లాయర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, జడ్జిలందరూ కూడా ఈ మనువాదులు ఉన్నారు, అందుకనే ఉత్తరప్రదేశ్ లో మసీద్ ఇలాంటి పర్మిషన్లు ఇస్తున్నారు అని హిందూ లాయర్ వీళ్ళకి అసలు మనువాదం అని మాట్లాడతాడు. వీళ్ళకి అసలు ఇప్పుడు నువ్వు మనుస్మృతి గురించి తెలుసా చదువుకున్నోడు సార్? సార్, అదే ఇప్పుడు చదువుకున్నోడు కదా సుప్రీంకోర్టు లాయర్ అయిందంటే, అవును. చదువుకున్నాడు కదా, వాడు చదివిన చదువుకి ఈ మనువాదంకి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఎక్కడ వచ్చింది? క్యాస్ట్ పరంగా వచ్చింది. వాడు పెరిగిన వాతావరణము, ఆ క్యాస్ట్లలో వానికి ఎక్కించిన విషయము. ఇప్పుడు ఏదైతే అవును. మన యూనివర్సిటీలలో ఎక్కిస్తున్నారు కదా మనువాదము, బ్రాహ్మణ్ కు భగావ్, ఆ, అగ్రవర్ణాలు ఇది, దళితులు ఇది, అది ఇది అని చెప్పేసి ఏదైతే విషయం తమిళనాడులో సక్సెస్ అయినారు కదా, ఆ ఓ, రకంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చింది, ఆంధ్రాకు వస్తుంది. అట్లా ఒక్కొక్క స్టేట్ లో ఒక ఏజెంట్స్ తయారయ్యారు. అవును. ఇప్పుడు మనువాదం టాపిక్ ఫస్ట్ చేసింది తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర, పెరియార్ అంబేద్కర్ పెరియార్ పెరియార్. వల్ల. ఇక్కడ పెరియారు చేసి ద్వేషాన్ని పెంచి ఏమైనా బాగుపడ్డారా? సరే, మాకు మతం లేదన్న డిఎంకే క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతుంది కదా. నువ్వు మతం లేదు, మాకు ఏమి లేవు, మేము ఎథీస్లం అన్నోడు ఏముండాలి, ఏ మతాన్ని ఫాలో కావు. కానీ వాడు క్రిస్టియన్ ఏజెంట్, బ్రిటిష్ ఏజెంట్ కింద పనిచేసినోడు పెరియారు. వీళ్ళ గురించి ఎవరికి తెలుసు? భజన చేస్తారు క్యాస్ట్ అని పట్టుకొని, దళిత సంఘాలు మా పెరియారు మావాడు ఇట్లా మాట్లాడతారు తప్ప ఫ్యాక్ట్ నాలెడ్జ్ ఏంటి, రియల్ గా జరిగింది ఏంటి? నిజంగా బ్రాహ్మణ వర్గము అగ్రవర్ణములు ఏమైనా ఆ రోజుల్లో ఈ రకంగా ప్రవర్తిస్తే సర్వే జన సుఖినో భవంతు అనే ఆశీర్వాద మంత్రం ఎందుకుంటుంది? ఇట్లా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకదాన్ని ఆలోచించుకుంటూ పాయింట్ టు పాయింట్ ఆలోచిస్తే మనం ఎక్కడ తప్పునే తెలుస్తుంది. మనం దానికి నిజంగా ఉందా లేదా అని చూడొచ్చు. మరి ఇప్పుడు అవేమీ హిందువుల లేవు, ఒపీనియన్ పెట్టేయడము. నాకు తెలిసిన రిపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఆంధ్రజ్యోతిలో అక్కడిక్కడ ఆర్టికల్స్ రాస్తారు. ఒక్కడు కూడా హిందూ గురించి రాయడు, మళ్ళీ ఆడు హిందువే. మరి హిందువులందరినీ ఇప్పుడు అదే మీరు సంఘటితం ఒక చేయడం ఎట్లా సార్? ఇది కాదు సార్ వీళ్ళు. మీరు అది ఆలోచన వదిలేయండి, నేనైతే చెప్తున్నా కదా. ఇట్లా అవుతారని ఆశపడి భంగపడ్డాడు వివేకానందుడు, ఇట్లా అవుతారని చెప్పి భంగపడ్డాడు స్వతంత్ర వీర్ సావర్కర్, ఇట్లా ఆశపడి భంగపడ్డాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కొడుకుది ఘోరమైన చావు ఎవడొచ్చాడు? ఆ రోజు హిందువుల మెజారిటీనే కదా.
అందరు ఉమ్, ఒకటి ఎందుకు కాలేదు? శ్రీకృష్ణదేవరాయలది ఘోరమైన చావు కదా, అప్పుడు హిందువులు ఎంతమంది? మొత్తం ఉమ్, అందరు ముస్లిం రాజులు వచ్చి మొత్తం ముస్లిం సైన్యమే వచ్చి చంపుతా. వాడి ఉమ్, దగ్గర పనిచేసినోడు హిందువే కదా. అవును. ఓడు మనోడు డబ్బు గురించి మన పొట్టకూటి గురించి సొంతనే చంపే జాతి. అదే ముస్లిం ఏమంటున్నాడు, పాలస్తీనాలో ముస్లిం తినట్లేదంటే ఇక్కడ ముస్లిం వాని గురించి మాట్లాడతాడు. ప్రపంచంలో మా ముస్లిం ఎక్కడ జరిగినా మేమంతా ఒకటే, మాది మొత్తం ముస్లిం బ్రదర్హుడ్ అని అంటాడు. మన హిందువులకు అది ఎక్కడ ఉంది? మేమంతా ఒకటి అన్నాడు ఎవడైనా ఉన్నాడా? సార్ చెప్పుకుంటే మన జాతి గురించి చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనమే మన సొంతలను చంపుకున్న వాళ్ళు. ఇప్పుడు రాయలసీమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ లీడర్లు సార్. అంటే సినిమాలు ఎట్లా చూపిస్తారంటే ఇక వాడు చూస్తే యువతలోడు తొడగొడితే ట్రైన్ అయినానికి పోయే లెవెల్లో ఫ్యాక్షన్ లీడర్లు అని చూపించారు. ఓకే. నాకున్న రాయలసీమ పరిచయాల్లో ఒక్కొక్కటి తురుముకాండి. ఒక్కొక్క ఫ్యాక్షనిస్ట్ 20 మంది 30 మంది. అంటే ఆయన సొంత వాళ్ళు చనిపోయి ఉంటారు, కానీ ఆయన వెంటున్న మనుషుల్లో ఎక్కువ మంది వచ్చారు. 200 మంది 300 మంది అట్లా వందలలోనే చంపుకున్నారు. ఓకే. మళ్ళీ ఫ్యాక్షన్ లీడర్లకు మన హిందూ దేవులను తిట్టినప్పుడు ఎందుకో రోషం రాలేదు. మీసాలు ఇంత ఇంత తిప్పినోళ్ళే కదా ఒక్కొక్కడు. ఉమ్, ఉం? మా మా సీమ పౌరుషం అది ఇది అని అన్నోళ్ళే కదా. మన హిందూ దేవులను అక్బరుద్దీన్ తిట్టినప్పుడు ఒక్కడికైనా రోషం వచ్చిందా? పొద్దున్న లేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి చుట్టూతో పుణ్యక్షేత్రాలే ఉంటాయి. రాయలసీమలో ఎటు పోయినా శివ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ, మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి రాయలసీమలో. వాడు పోయి రోజు ఇంట్లో కూర్చొని పూజ చేసేటోడే కదా, వానికి ఎందుకో రోషం రాలేదు. ఉమ్. సార్ మనకు మనది ఏం లేదు సార్. పేదోడి మీద పడడం, చేతగానోడి మీద పడడం, శుద్ధ తురుంకాలం అని చెప్పుకొని తిరగడం. దమ్మున్నోడు కొట్లాడడానికి రెడీ అయ్యడానికి, కొట్లాడలేకపోతే కనీసం 100 మందిని గ్యాదర్ చేసే నాలెడ్జ్ అని ఉండాలి. ఇదివరకు ఎవరు సార్ రెడ్డిస్ అంటే ఎవరు? కాపులు రాజులు, అంటే ఎవరు? రెడ్ రాజులు. వీళ్ళందరూ కాపు కాసేవాళ్ళు, ఒకళ్ళని రక్షించడానికి ఉన్న దళాలు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. వీళ్ళమలు కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఒక దగ్గర ఏదైనా జరుగుతుందంటే ఆ ఊరు పెద్దరికం అందరినీ కాపు కాసేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? ఎవడు ఎవరి గురించి మాట్లాడుతుంది సార్? వాడే ఇంకో క్యాస్ట్ పరంగా ఒక క్యాస్ట్ మనల్ని మనం తిట్టుకుంటాము, ఒక క్యాస్ట్ మనం కించపరిచి చూస్తాము. మనలో యూనిటీ గురించి మనం ప్రయత్నించినోడే లేడు చరిత్రలో. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? దీని పరిష్కారం అంటే ఒకడు రావాలి సార్, ఒకడు ముందడుగు వేయాలి, వానికి అందరూ సపోర్ట్ చేయాలి. వాడు చేయాల్సిన పని ఏంటి అంటే హిందూ ఐక్యత ఫస్ట్. హిందూ ఐక్యతతోటే భారతదేశం ఉంటుంది సార్, లేకుంటే దీని పేరు కూడా ఒకనాడు మారిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ గజ్వాయ్ హింద్ అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఐడియాలజీలో చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు ప్రపంచంలో ఏ ముస్లిం దేశం పోయినా ఓకే, ఇండైరెక్ట్ వాడు సపోర్ట్ చేస్తారు. ఇండైరెక్ట్ అన్న వాడు సపోర్ట్ చేస్తాడు వాళ్ళకి. మనకు ఎవడు ఉన్నాడు సార్? మనకు మనో డబ్బులు సంపాదించినవాడు మన దగ్గర పెట్టాడు, ఒకరిని పికప్ చేయడు. మన దగ్గర ఆస్తులు సంపాదించుకొని ఆస్తులు ఉన్నాయనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వర్క్ బోర్డు పేరు మీద అది కబ్జా చేసేటప్పుడు కుట్రలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మన గుడి తమిళనాడులో ఒక 5,000 సంవత్సరాల గుడిని పట్టుకొని కూడా వర్క్ బోర్డు ఇది మాది అనే పరిస్థితి వచ్చింది. మనోడు చెప్తా ఉన్నాడు రెడ్ ఫోర్ట్ కూడా మాదే అంటున్నాడు వర్క్ బోర్డు అని, సుప్రీంకోర్టు బిల్డింగ్ కట్టింది మాదే అంటున్నాడు అని వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఆపాలని చెప్పి గవర్నమెంట్ అంటుంటే దాన్ని సపోర్ట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. మళ్ళీ దాంట్లో ఉన్న లీడర్లు అందరూ హిందువులే కదా. ఇప్పుడు రేపు పొద్దున దానికి తిరుగుబాటు చేస్తే వాడు పోలీసులను పెట్టి కొట్టించేది వాడే కదా. మన హిందువే నాకు ఒక మనల్ని విషయం కొట్టిస్తారు. నాకు ఒక విషయం అర్థం కాదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ. వేరే కంట్రీస్, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ప్రో ముస్లిం కంట్రీ పాకిస్తాన్ ఉంది, ఇటువైపు ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, సార్ అది మలేషియా ఉండదు సార్. సార్ మలేషియా ఉంది, సింగపూర్ ఉంది. ఇటు సార్ వాళ్ళకి వీసా లేకుండా ఎంట్రీ చేయమని చూద్దాం. వీళ్ళ చెప్పుకోవడానికే సార్ బ్రదర్హుడ్, ముస్లిం బ్రదర్హుడ్. ఇప్పుడు సౌదీకి పోవాలంటే వాడు వీసా తీసుకొని పోవాలి కదా. ఏమన్నా సౌదీ వాడు నువ్వు మా ముస్లిమే ఫ్రీగా రా అంటాడా? అన్నాడు కదా. కానీ వీళ్ళు వేరే అది కంట్రీలోకి కుట్ర వెళ్ళి సార్, మీరు అర్థం చేసుకోండి, మీరు అదే అర్థం చేసుకోండి, అదొక కుట్ర. ఈ పేరు మీద వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు యూరోప్ విక్టిమైజ్ అయింది అక్కడే. వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ. శరణార్థుల్లాగా అక్కడ చేరి జేరి, అక్కడ అవును, వెళ్ళి షరియాలా కావాలంటారు. వాడు షరియాలా తోటే దెబ్బలు తిని పోయాడు అక్కడ. అవును, ఇండియా నుండి ఎగ్జాక్ట్లీ, అందరూ పారిపోయింది షరియాలా దాని మీద. అవును. అక్కడ పోయి మళ్ళీ షరియాలా కావాలంట. ఇప్పుడు స్వీడన్ లోకి ఏరియా పెట్టుకున్నాడు, లండన్ లోకి ఏరియా పెట్టుకున్నాడు. ఇదంతా మా షరియా లా నడిచే ఏరియా, ఇక్కడ పోరు అమ్మాయిలు
ఓపెన్ డ్రెస్లు వేసుకొని తిరగద్దు, బుర్కాలు వేసుకొని తిరగాల అని అక్కడ లోకల్స్ బెదిరిస్తా ఉన్నారు. ఇక్కడ యుఎస్ లో కూడా సార్, ఇటలీలో అదే స్టార్ట్ అయింది. యుఎస్ లో కూడా న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ అక్కడ కొన్ని కొన్ని నేబర్హుడ్స్ లో వాళ్ళ ఉమ్. వాళ్ళకి వాళ్ళు లోకల్ గా పెట్టుకున్నారు షరియా లాస్. అదే గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ బైడెన్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది సార్, మనకి ఎందుకు వచ్చిందిలే అని ఊరుకుంటుంది. రేపు అదే రేపు ట్రంప్ వచ్చిన తర్వాత స్వీడన్ లో ఏమైనా ఇదే మారుతుందేమో, పరిస్థితి. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైనా మారుతుందేమో కానీ. ఏముంటే సార్ ఆయన మోడీ ఫెల్లో ట్రంప్. మూడు బాగుంటే బాగుంటాడు, మూడు బాగాలేకుంటే ఇంకో రకం. అది కాదు కదా, ఇప్పుడు దీని మీద ఒక లీడర్షిప్ తయారు కావాలి సార్. ఇప్పుడు ఇండియాలో అయితే మన భారతదేశంలో మన హిందువులను ఫ్యూచర్ లో రక్షించుకోవాలి అంటే ఒక లీడర్షిప్ కావాలి. కావాలి. మనం నమ్మిన లీడర్లు అయితే అంత చేవ ఉన్నోళ్ళు కాదు. వీళ్ళు పొలిటికల్ సీట్ల గురించి మాట్లాడే మాటలే తప్ప జెన్యునిటీ లేదు వీళ్ళల్లో. మీరు 100% జెన్యునిటీ ఉన్నోళ్ళు ఇవాళ ముందరికి రావాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద నేను ఒకసారి మీతో అన్న, అందరం అవేర్నెస్ గురించి అని చెప్పి అందరిని మనం ఒక పాదయాత్ర కింద చేయాలి సార్, భారతదేశం మొత్తం తిరగాల్సిన పరిస్థితి ఉంది. చేయాలి దీంట్లో సార్. మనం సెలెక్ట్ చేయాలి. ఎంవిఆర్ శాస్త్రి లాంటి వాళ్ళు సబ్జెక్ట్ తీసుకోవాలి. అవును, మన దగ్గర ఈ బాగా మాట్లాడే కరుణాకర్ సుగుణ, అవును. మన లలిత్ కుమార్, లలిత్. ఇట్లా టీమ్, ఒక యంగ్ టీం అట్లా తీసుకోవాలి. యా, దీన్ని అంతా ఒక స్ట్రాటజీని తయారు చేయాలి. యా. మాట్లాడే వాళ్ళు కొంతమంది దర్శనం శర్మ అని ఆయన ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. అవును. వాళ్ళని మనం ప్రమోట్ చేసుకొని దీనికి అంతా ఒక బడ్జెట్ ని క్రియేట్ చేసుకొని, చేసేసి, అవును. ఏదో మన తెలుగు రాష్ట్రాలు కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి అవును. పోయి అందరిని అవేర్నెస్ చేసి, రేపు పొద్దున హిందువుల మీద ఏ దేశంలో దాడి జరిగినా మన అందరం దాని మీద రిటార్డ్ అయ్యేటట్టుగా తయారు చేసుకునేటందుకు ఒక నాయకత్వం కాదు. నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు, ఫస్ట్ హిందువు, అది గుర్తుపెట్టుకో. ముందు అదే తయారు చేయాలి. అవేర్నెస్ తేవాలి, ముందు అవేర్నెస్ తేవాలి అది జనాలు. తేవాలి. నువ్వు ఏ పార్టీలో, ఇప్పుడు నేను చేశా అని చెప్పి నేను ఓ పార్టీ పెట్టి నాకు వీళ్ళు వచ్చేసారని చెప్పి నేనేదో అధికారం గురించి అట్లా కాదు. నువ్వు ఏ పార్టీలో ఉండు, ఫస్ట్ నువ్వు హిందూ. హిందూ. ఈ అవును. దేశం హిందువులది ఫస్ట్. ఈ ఎస్. దేశం హిందువులు. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే నీ గుళ్ళల్లో వాడి ఆల్రెడీ మసీదులు కట్టారు, రేపు నీ ఇండ్లలో కూడా మసీదులు మసీదులు కడతారు. ఆల్రెడీ కడతారు. కొంతమంది ఇండ్లలో దూరి నమాజులు చేస్తా ఉన్నారు వాళ్ళు. అవును. ఇంకా అది మీరిపోయి చేయి దాటిపోక ముందే మనము తయారు కావాలి. అవును. వాళ్ళకు కూడా చెప్పాలి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ, నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను, నాకు విరోధిగా ఉంటే నేను నీకు విరోధిగా విరోధిగా ఉంటాను. ఉంటాను. అవును. నువ్వు ఒక అడుగు వేస్తేనే మూడు అడుగులు వేస్తాను నీ మీదికి అనేది మనం చెప్పగలగాలి, స్ట్రాంగ్ వాయిస్ చెప్పాలి. ఇవ్వగలగాలి. అవును. ఇస్తే అప్పుడు కొద్దిగా వాళ్ళలో ఒక బెరుకు వస్తుంది. అవును. ఇప్పుడు అవును. వాళ్ళకి ఏంటి సార్, వాళ్ళ అదర్ కంట్రీస్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మోడీ రూలింగ్ లో కొంచెం విదేశాలలో మనకు ఒక బెరుకు క్రియేట్ చేసినారు. ఇండియా రైట్. అంటే పవర్ఫుల్ అనేది ఒకటి క్రియేట్ చేసినారు. అవును. దాన్ని దాన్ని మనం మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు మోడీ ఎంకరేజ్ చేసి ఎప్పుడు ఉండడు కదా. ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. అవును, అవును, అవును. ఆ, మోడీ ఎప్పుడు ఉండడు కదా. ఈ మన ఒక ఇంటర్వ్యూలో ఓవైసీ అంటున్నాడు, ఇప్పుడు నేను బై మిస్టేక్ నేనే పిఎం అయ్యా అనుకో, నేను నా మత సంబంధంగా సంబంధించి ఇప్పుడు మోడీ ఎట్లయితే గుళ్ళలో పోయి పూజలు చేశాడో ఆ టైప్లో నేను నా మత ఆచారం అని చెప్పేసి నేను మొత్తం ఇస్లామిక్ది చేస్తే మీరు ఏం చేస్తారని అంది. అయిపోయిలా. అంటే వాళ్ళకి వచ్చింది కదా, ఐడియా అయితే వచ్చేసింది కదా ఐడియా, వాళ్ళకి. ఐడియా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఐడియా ఎప్పటి నుంచో ఉంది సార్, ఇప్పుడు ఉంది బయటికి బయట చెప్తున్నాడు ఉంది అంతే. ఉంది. వాళ్ళు కక్కడం 15 నిమిషాలు అనేది అదే నేను ఎప్పుడో చెప్పాను మీకు. మీరు వాడు ఇంతకు ముందే లీక్ చెప్పారు. అవును. చేసేసాడు, వాళ్ళ కుట్ర లీక్ అయింది. అవును. ఇప్పుడు వాళ్ళు ఆ మైండ్ సెట్ లో కనుక వస్తే మనం ఏంటి మన పరిస్థితి, ఎక్కడికి పోదాం? అవును. బంగ్లాదేశ్ పోదామా, పాకిస్తాన్ పోదామా? అన్నం పెట్టిన ఇస్కాన్ టెంపుల్నే వాడు కూలగొట్టి వాళ్ళని చంపడానికి చూస్తున్నారు కదా. అన్నం చంపారు కూడా పెట్టిన ఇద్దరు. ఇస్కాన్ టెంపుల్ అవును, బంగ్లాదేశ్ అవును, లో వరదలు వస్తే అవును. వాళ్ళకి అన్నం పెట్టినోడు ఇస్కాన్ టెంపుల్, వాడికి అన్నం పెట్టినోడు అనే విశ్వాసం లేదు, ఏమీ లేదు. వాళ్ళ దేశంలో పోయి బతుకుదామా, ఎక్కడ పోదాము? నీకు ఎక్కడ సేఫ్టీ ఉంది అని ప్రతి భారతీయుని క్వశ్చన్ వేయాలి మనం. అవును, నువ్వు అవును. ఎక్కడ ఉంది అనుకుంటున్నావు సేఫ్టీ? నీకు ఇదే దేశంలో నీ దేశంలో నీ భూమి మీద వాడు అక్బోర్డ్ అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకు. అయినా మనకి అంటే బుద్ధి వాడి రాదు. మీద కేసు వేయడానికి లేదు. మనం వాడికి ఓట్లేస్తున్నాం కదా సార్, తెలంగాణలో ఎన్నుకున్నాం, మనం అవును, ఎన్నుకున్నాం వాళ్ళని. అవును. మనకు మూఢభక్తి కదా. వయనాడులో ఈమె ప్రియాంక గాంధీ కూడా 4.5 లక్షలు ఇచ్చారు, ముస్లిమ్స్ అంతా కలిసి వేసారు. నేను మా అవును. మలయాళీ ఫ్రెండ్స్కి పెట్టాం, మిమ్మల్ని చూస్తే సిగ్గు అవుతుందిరా, బయట అంతా చెప్పుకుంటారు మేము మలయాళీ యూనిటీ అంటారు, మీకు మీ మలయాళీ యూనిటీ ఎక్కడ ఉంది? మీరు ఎన్నుకున్న రాహుల్ ఏమో మీ ముఖాన్ని ఉమేష్ పోయినాడు, వదిలేసుకున్నాడు మిమ్మల్ని, మళ్ళీ మీరు ఆయన సిస్టర్ని ఎన్నుకున్నారు, మీకు సిగ్గుచేరం ఉందారా అని చెప్పేసి అడిగినాను నేను మలయాళీస్.
అట్లాగా సార్ వయనాడులో అక్కడ మన ల్యాండ్ స్లైడ్ అయ్యి అంతమంది పోతే కూడా వాడు ఏం మాట్లాడలేదు ఏం చేయలేదు అయినా కూడా వాళ్ళకి ఏముంది వాళ్ళకి అదే సార్ పాలిటిక్స్. హిందువులు గెలవకూడదు, ముస్లిం క్రిస్టియన్ వాళ్ళకు క్రిస్టియన్స్ ఒకటి తెలియట్లే. ఇప్పుడు ముస్లిం హిందువులను చంపాలని చూసినాక వాడు తర్వాత చూసేది క్రిస్టియన్. క్రిస్టియన్స్ అవును తర్వాత. వాడేమి వీడిని స్పేర్ చేయడు, వాడిని వీడి స్పేర్ చేయడు. ఆ, వాళ్ళిద్దరే ఉన్నారు, హిందువులు లేడానికి ఇద్దరు కొట్టుకొని వస్తారు. ఓకే సార్ అయితే మొత్తం మరి ముస్లిం అయితే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వస్తారు. యా అది యా మరి దీని గురించి మనం సంఘటితం కావటం దాని గురించి సార్ ఆలోచిద్దాం దాన్ని సార్. ప్లాన్ చేద్దాం సార్. యా ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే. ఓ